హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వెరైటీతో వచ్చాను. అది క్యాబేజ్. క్యాబేజ్ క్యాబేజ్ అంటేనే కొంతమంది అంత ఇంట్రెస్ట్ లైక్ చూపించరు, ఎందుకంటే అది ఒక స్మెల్ వస్తుంది అనేసి. కానీ ఈ ఫ్రై చేసుకోండి, మళ్ళీ మళ్ళీ క్యాబేజ్ తినాలనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే క్యాబేజ్ అనేది హ్యూమినిటీ బూస్ట్ అండి, చాలా మంచిది. క్యాబేజ్ ఆల్రెడీ తురిమేసుకున్నాము. తురుముకున్నాక కొబ్బరి కూడా తురుము పెట్టుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవాలి. మేము ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి చాలండి మనం ఫ్రై చేసుకున్నానికి. ఒక బాండలు పెట్టి బాండల్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అయ్యాక కరివేపాకు వేసుకుందాము. తర్వాత జీలకర్ర కొంచెం నలిపి వేస్తే స్మెల్ చాలా బాగొస్తుంది. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే ఇంకా కారం ఏమేమో ఈ పచ్చిమిరపకాయలు టేస్ట్తోనే మనం కారం సరిపోతుంది. ఆనియన్స్ వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొబ్బరి, పచ్చిదనం పోవడానికి కొబ్బరి కూడా ఫ్రై చేసుకుంటే మంచిది. కొబ్బరిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత క్యాబేజ్ వేసుకుందామండి. దాంట్లో క్యాబేజ్ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ దాంట్లో ఆ వాటర్కి ఉడికిపోతుంది. మనం ఆయిల్ వేసున్నాం కాబట్టి అది దానికి దీనికి సరిపోతుంది. మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే కొబ్బరి తురుము, పచ్చిమిర్చి అన్నీ బాగా కలవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే మనం ముందు ఎక్కువ చేసిన ముందు ఉప్పు వేసుకుంటాము, కానీ క్యాబేజీకి ఉప్పు తక్కువ పడుతుంది, అది లాస్ట్లో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు మీరు ఇట్లాగే క్యాబేజ్ ఫ్రై చేసుకుంటారు. చూడండి ఎంత టేస్టీగా ఉందో, ఎంత బాగుందో, చూడడానికి తినాలని